హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేను మీ ప్రశాంతిని. ఈరోజు వచ్చేసి వీడియో నేను చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తారండి ఫ్రెండ్స్. వాటికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు వాటికి ఏమేమి కావాలో చూపిస్తారండి ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను రైస్ కొంచెం వండుకొని ఇలా పక్కన పెట్టుకున్న, కొంచెం ఇది ఆరడానికి. వాటికి కావాల్సిన పదార్థాలు టమాటా, కళ్యామాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డ, నిమ్మకాయ, క్యారెట్, అలాగే గరం మసాలా, పసుపు, కొంచెం కారం, అలాగే అల్లం, ఎగ్ ఒకటి, మన ఇష్టం. ఎగ్ ఒకటి రెండు కూడా వేసుకోవచ్చు. కొంచెం చికెన్. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాం. మనం చికెన్ను ఎగ్ ఫ్రై చేసుకుందాము. అలాగే ఇటు సైడ్ వచ్చేసి మనం ఉల్లిగడ్డ ఇట్లా అన్ని కర్రీస్ మనం ఫ్రై చేసుకుందాం. మనకి తొందరగా అయిపోతుంది. ఫస్ట్ మనకి గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ అనేది ఇంట్లో వేసుకోవాలి. చూడండి, గిన్నె వేడెక్కింది. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ సరిపోయి వేసుకొని ఇందులో మనం ఎగ్ ఫ్రై చేసుకుందాం. ఎగ్ మనం చికెన్ ఫ్రై చేసుకుంటే ఏంటంటే కదా మనకి నీస్ స్మెల్ అనేది రాకుండా, మనకి అన్నం కూడా స్మెల్ రాకుండా నీట్గా మంచిగా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా లోతున్న గిన్నె తీసుకుంటే మనకి మాడకుండా మంచిగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా తీసుకోగానే మనకి వస్తుంది. ఇలా ఆయిల్లో వేయించుకుంటే మనకి స్మెల్ రాకుండా టేస్ట్గా ఉంటుంది. వేయించుకొని కొంచెం మనం ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీ చేసుకోవాలి. ఇదే ప్యాన్లో చికెన్ కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇంత సరిపోతుంది, లేకుంటే మొత్తం మాడిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకుంటాము. ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని చికెన్ అనేది కూడా మంచిగా ఫ్రై చేసుకుంటాము. ఈ విధంగా కొంచెం మనం పచ్చి వాసన పోయేదాకా చికెన్ అనేది గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కొంచెం కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద మాడిపోతుంది. అడగంటే ఈ విధంగా కొంచెం మనం మంచిగా వేయించుకోవాలి. ఫ్రై అవ్వాలి. మంచిగా ముక్క అనేది మంచిగా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ అనేది వస్తుంది. ఇంత ఉబ్బరిస్తుంది చూడండి. అబ్బా, నాకైతే ఇంత దూరం వస్తుంది. చికెన్ కూడా ఫ్రై అయిపోయింది. చూడండి ఒకసారి మీరు చూడని తర్వాత దీన్ని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్. చూడండి ఫ్రెండ్స్, నేను వేయించి పెట్టుకున్న ఎగ్ అండ్ చికెన్ ఈ విధంగా ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు అవన్నీ మనం ఫ్రై చేద్దాం. మనం గిన్నె వేడెక్కించుకొని అందులో ఆయిల్ ఆల్రెడీ నేను పోస్తున్నాను. ఇప్పుడు మనం గిన్నె ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవన్నీ, టమాటా ఇట్లా ఇవన్నీ ఇందులో వేసి ఫ్రై చేద్దాం. కొంచెం మనకు ఆయిల్ హీట్ కావాలి. కొంచెం ఆయిల్ హీట్ కావాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అన్నీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేస్తాం కాబట్టి అప్పటికప్పుడు మనం అన్నం మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, ఈ విధంగా చేసుకుంటే కూడా మనకు చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓన్లీ తాలింపు అన్నం కాకుండా మనకు ఆయిల్ హీట్కి ఇప్పుడు ఉంది ఆనియన్స్ మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి. అప్పుడే మనకి ఏదైనా టేస్ట్ అనేది ఉంటుంది. అందులోనే అల్లం వేయాలి. అల్లం వేస్తేనే మనకి పచ్చి వాసన రాకుండా టేస్ట్ ఉంది. చిన్న ఫ్రెండ్స్, అల్లం, పసుపు, ఉప్పు మనం వేసుకోవాలి తగినంత. ఇప్పుడు కొంచెం కలుపుకోవాలి. పెద్ద మంట పెట్టుకోవాలి, అప్పుడే మనకి ఫ్రై అవుతుంది. కొంచెం మంచిగా గోలిన తర్వాత ఇందులో మనం కారం మసాలా వేసుకోవాలి.
వీటిని మంచిగా మనం గోలనిద్దాం. అలాగే కారం వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మనం కలుపుకోవాలి. అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పక్కకు పెట్టుకున్న చికెన్ అండ్ ఎగ్ ఇందులో వేసుకొని మనం కలుపుకోవాలి. చూడండి, ఈ కారంతో పాటు మసాలాతో పాటు మనకి ఇది కూడా మంచిగా వేగిపోతుంది. అప్పుడు మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మంచిగా మనం కలుపుకొని ఒక 2 minutes దాకా మొత్తం చికెన్కి ఎగ్కి మసాలా పట్టేలాగా ఒక 2 minutes ఈ విధంగా కలుపుకొని తర్వాత మనం అన్నం ఇందులో వేసుకొని ఫ్రై చేయాలి. మనకి మొత్తం మసాలా పడుతుంది ఎగ్గుకున్న చికెన్కి. ఈ విధంగా మంచిగా మసాలా మంచిగా ఎగిన తర్వాత అప్పుడు మనం అన్నం కూడా ఇందులో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నం మనం వండి పెట్టుకున్న అన్నం ఉంటుంది కదా, దాన్ని పొడి పొడిగా ఈ విధంగా మనం వేసుకోవాలి. ఇప్పుడు పెద్ద మంట పెట్టుకోవాలి. మనం మంచిగా అన్నం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. అన్నం కలిపిన తర్వాత ఒక 2 minutes మనం మూత పెట్టి ఉంచాలి ఆవిరి వచ్చేదాకా. అప్పుడే మనకి టేస్ట్ అనేది ఉంటుంది. ఈ విధంగా మొత్తం కింద నుంచి మీద వరకే అన్నం మొత్తం కలపాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా అంతా మనం కలుపుకొని ఒక 2 minutes దాకా మనం మంచిగా పెద్ద మంట మీద చిన్నగా పెట్టుకొని మూత పెట్టుకొని దమ్ముకేయాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది ఉంటుంది. డైరెక్ట్ కలపంగానే తీయద్దు. చూద్దాం ఫ్రెండ్స్ మనకు ఎడి వరకు వచ్చిందో రెసిపీ. 2-5 minutes దాకా ఈ విధంగా మంచిగా ఉంచుకోవాలి. చూడండి, ఇలా కలిపితే మనకి ఇట్లా ఆవిరి అనేది పైకి రావాలి. ఈ విధంగా చేసుకోవాలి. చాలా టేస్టీగా ఎంత బాగుందో రెసిపీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది నేను ఒక ప్లేట్లోకి తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను ఫ్రెండ్స్. మన ఎగ్ ఫ్రై రైస్ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర జల్లుకొని నిమ్మకాయ జల్లుకొని తింటే చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి ఉంది. ఇప్పుడు దీని మీద నిమ్మకాయ వండుకొని మనం ఉల్లిగడ్డ పెట్టుకొని చికెన్ పీస్ పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్తా. సేమ్ బయట తెచ్చినట్టు అయింది ఫ్రెండ్స్. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. చాలా ఈజీ రెసిపీ, మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో నాకు చెప్పండి ఫ్రెండ్స్. అండ్ నా వీడియోని అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.